ఈ నడమ బంగారము వెండి ధరలు జనాలతోని దాగుడు మూతలాడుతున్నాయి. తగ్గింది తగ్గింది అని సంబురంగా చెప్పేలోపు మళ్ళా పెరుగుడు, పెరిగింది పెరిగింది చూసుకోరి అని చెప్పేలోపు మళ్ళా తగ్గుడు. గిట్ల ఒక్కతాన నిమ్మలం లేకుండా చేస్తున్నాయి జనాలను అన్నట్లు శుక్రవారం పొద్దుక దభేల్మని పడిపోయిన సొమ్ముల ధరలు మళ్ళా పెరిగి పాడైనాయట. మరి ఎంత పెరిగింది ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం ఫర్. బంగారం ధరలు వస్తున్న పోతున్న ఓరామశిల్క లెక్కనే ఉన్నాయి కదా. శుక్రవారం నాడు పెద్ద ఎత్తున తగ్గినాయి, కొనుక్కోరి అని తాటికాయంత అక్షరాలతో వార్తలు ఇట్లా వేసినో లేదో అప్పుడే మళ్ళీ పిటాన పిరమై పాత బుద్ధి చూపిస్తున్నాయి. నిన్నటికి ఇవాళకి అందాజ 90,000 దాకా తగ్గిన వెండి కిలోకు 1,20,000 దాకా వలుకుతుంటే అటు బంగారం మాత్రం జరంత అడిటుగానే ఉంది. అటు బంగారం 6,000 ఎగవాగి మరింత పిరమైంది. సొక్కమైన బంగారం 1,60,000 వలుకుతుంటే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం 1,47,000 చిల్లర ఉంది. ఇట్లా తగ్గుడు చారాన పెరుగుడు బారాన అన్నట్టే నడుస్తుంది వ్యవహారం. వారం 10 దినాల సంది పేక మేడలో కూలిపోతున్న ధరలు చూసి పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు సుతా వెనక ముందు అవుతుర్రు. అంతంత ధరలు పెట్టుకుంటే రేపు పెట్టిన పెట్టుబడి అన్నా వెళ్తో లేదని బుగులతో వెనకబట్టు పడుతున్నారు చాలా మంది. అటు శుక్రవారం నాడు పెద్ద ఎత్తున తగ్గిన ధరలు చూసి బంగారం ధరలు మళ్ళీ దిగొచ్చినట్లే గరీబోలకు అందినట్లే అని మురిసి ముప్పంది వైరు జనాలు. వాళ్ళట్లా సంబరపడ్డరో లేదో ఇటు అనుకున్నట్టే మళ్ళీ పెరిగిపాడైనాయి. మొత్తానికి పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు తగ్గుడు సూతం మళ్ళీ డబల్కు డబల్ పెరుగుట కొరకే అన్నట్టు తయారైంది పరిస్థితి. ఏదేమైనా మొన్నటి పిటాన పిరమై అందకుండా పోతాయి అనుకున్న ధరల కంటే ఇవి జరంత నిమ్మలం అనిపించే ముచ్చటే. మరి ఈ ధరలన్నా రేపటిదాకా ఎట్లుంటో ఏమో గాని సగటు గరీబోళ్ళు బంగారం ధరలు చూసి గట్టిగానే బుగులు పడుతున్నారు ఇప్పుడు.